నమస్తే అండి. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? భర్త మీద ఉన్న అనుమానంతో ఫోన్ చెక్ చేసిన భార్య అందులో ఉన్న మెసేజ్‌లు చూసి షాక్ అయింది. చివరకు ఏం జరిగింది అనేది. శిరీష్, అనువులకు పెళ్ళై వారం రోజులవుతుంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లి కూడా హడావిడిగా జరిగిపోవడం వల్ల ఇద్దరు పెద్దగా మాట్లాడుకోలేదు. పెళ్లి తర్వాత ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే శిరీష్ మాత్రం పెళ్ళైన మొదటి రోజు నుండే అను ఏ పని చేసినా మెచ్చుకునేవాడు. కాంప్లిమెంట్స్ ఇస్తూ వస్తూ ఉండేవాడు. ఆమె వేసుకునే డ్రెస్సులు దగ్గర నుండి చేసే వంట వరకు అన్నిటినీ మెచ్చుకునేవాడు. అను కూడా శిరీష్ పొగడ్తలకు మురిసిపోయేది. అయితే ఒకరోజు శిరీష్, అను ఇద్దరూ రెడీ అయి ఫ్యామిలీ ఫంక్షన్కి బయలుదేరారు. అప్పుడు కూడా వరుణ్, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అని అనుని పొగిడాడు భర్త. పొగిడితే చాలు భార్యలు ఫిదా అయిపోతారు. ఇక ఇద్దరు ఫంక్షన్లో తెలిసిన వాళ్ళని పలకరించి భోజనాలు ముగించుకొని శిరీష్ మగవాళ్ళ గ్యాంగ్లో, అను ఆడవాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయ్యారు. ఆడవాళ్ళ డిస్కషన్స్లో ఒక ఆవిడలా అంటుంది, భర్త భార్యని ఎక్కువగా పొగుడుతున్నాడు అంటే అతను ఏదో దాస్తున్నాడని అర్థం. ఎవరో అమ్మాయిని లైన్లో పెట్టినట్టే అంటుంది. ఇంతలో ఇంకో ఆవిడ ఆ మాట అందుకుంటూ, హా అవును నిజమే, ఇలాంటి సంఘటన నేను కూడా కళ్ళారా చూశాను అంటుంది. వీళ్ళ మాటలకు అను మనసులో అనుమానం మొదలవుతుంది. నా భర్త కూడా నన్ను ఇంట్లో పొగుడుతూ ఉంటాడు కదా, కొంపతీసి ఈయన కూడా అని ఆలోచిస్తూ ఉండగా అను వెళ్దామా అన్న శిరీష్ పిలుపు వినిపిస్తుంది. అను ఆలోచన నుండి బయటకు వచ్చి వెళ్దామంటుంది. ఏంటి ముభావంగా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అంటాడు శిరీష్. అదేం లేదండి, బాగానే ఉన్నాను, పదండి వెళ్దామంటుంది అను. ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. శిరీష్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కానీ అనుకి మాత్రం ఫంక్షన్లో ఆవిడన్న మాటనే గుర్తుకు తెచ్చుకొని నిద్ర పట్టడం లేదు. శిరీష్ని డైరెక్ట్గా అడిగితే బాగోదు, తప్పుగా అనుకుంటాడేమో అని తనలో తానే సతమతం అవుతుంది. ఇంకా ఉండబట్టలేక శిరీష్ నుంచి నిద్రలో ఉన్నప్పుడు శిరీష్ మొబైల్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేస్తుంది. అందులో బేబీ అనే పేరుతో ఒక చాట్ ఉంది. దీంతో అనుమానం బలపడింది. వెంటనే చాట్ ఓపెన్ చేసి అన్ని వాయిస్ మెసేజ్లు ఉన్నాయి. ఒక్కటొకటిగా వినడం మొదలుపెట్టింది. సక్సెస్ఫుల్ మ్యారేజ్కి కొన్ని టిప్స్ చెప్పు బేబీ అని శిరీష్ వాయిస్ అంటుంది. తర్వాత బేబీ నుండి వచ్చిన మెసేజ్ ప్లే చేయగానే బాగా వయసు మీద పడిన ఒక ముసలావిడ గొంతు, ముందుగా నీ భార్య చేసే చిన్న చిన్న పనులన్నీ పొగుడుతూ ఉండు మనవడా, తర్వాత ఆమె పనుల్లో సహాయం చేస్తూ ఉండు, తన అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉండు, ఎంత బిజీగా ఉన్నా రోజు కొంత సమయమైనా తనతో సరదాగా గడుపు. ఈ మాటలు వినగానే అప్పటి వరకు వేగంగా కొట్టుకుంటున్న అను గుండె కాస్త నెమ్మదించింది. శిరీష్ బామ్మ చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నాడని అర్థమై అను తనని అవమానించినందుకు కంటతడి పెట్టుకుంటుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న తన భర్త వైపు చూస్తూ, సారీ అండి, ఎవరి మాటలో విని మిమ్మల్ని అనుమానించాను అని చెప్పి భర్త నుదుటి మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. తర్వాతి రోజు నుంచి అను కూడా బామ్మ చెప్పిన టిప్స్నే ఫాలో అవుతుంది. ఇంతేనండి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.